సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా దారుణాలు తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అందిన కాడికి దోచుకుంటూనే ఉంటున్నారు. నమ్మించి గొంతు కోసే బ్యాచ్ ఉందని తెలిసినా జనాలు మారడం లేదు. సామాన్యులు తెలియక నమ్మి మోసపోతున్నారనుకుంటే బిజినెస్ మ్యాన్లు కూడా బాధితులుగా మారుతున్నారు. యూపీలోని నోయిడాకు చెందిన ఓ సంస్థ డైరెక్టర్ను డేటింగ్ యాప్లో పరిచయమైన ఓ మహిళ బురిడి కొట్టించింది. మాయమాటలు చెప్పి బిజినెస్ మ్యాన్ నుంచి ఏకంగా 6.5 కోట్లు నొక్కేసింది. గత డిసెంబర్లో డేటింగ్ యాప్ ద్వారా ఓ సంస్థ డైరెక్టర్ కు అనిత అనే మహిళ పరిచయమైంది. తాను హైదరాబాద్కు చెందిన దానిని చెప్పింది. ఈ క్రమంలో మాటలు కలిసి ఇద్దరూ స్నేహితులయ్యారు. తనను పూర్తిగా నమ్ముతున్నాడని నిర్ధారించుకున్న తర్వాత ఆమె తన పథకాన్ని అమల్లో పెట్టింది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపింది. తన బంధువులు, పరిచయస్తులు ఇన్వెస్ట్ చేసి నెలకు లక్షల్లో ఆర్జిస్తున్నారని నమ్మబలికింది. అందుకోసం ఆమె సూచించిన టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరాడు. బాధితుడు మొదట్లో ఒక వెబ్సైట్లో 3.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వెంటనే 24,000 లాభం వచ్చింది. దాంతో అనితపై నమ్మకం పెరిగింది. ఇంకేముంది, తాను దాచుకున్న 4.5 కోట్ల సేవింగ్స్ తో పాటు మరో 2 కోట్లు లోన్ తీసుకొని మొత్తం 6.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. 30కి పైగా లావాదేవీల్లో 25 వేర్వేరు ఖాతాలకు ఈ నగదును బదిలీ చేశారు. వెబ్సైట్లో బాధితుడు 2 కోట్ల లాభం పొందినట్లు చూపించింది. తన డబ్బును విత్డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు ముందుగా మొత్తంపై 30% పన్ను చెల్లించమన్నారు. అందుకు బాధితుడు నిరాకరించారు. ఆ తర్వాత అనిత సూచించిన 3 వెబ్సైట్లు డౌన్ అయిపోయాయి. అనిత ఫోన్ స్విచ్ ఆఫ్. మోసపోయినట్లు గ్రహించిన ఆ వ్యక్తి నోయిడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఎక్కువ ఖాతాలకు డబ్బులు ఎందుకు పంపాలి అని బాధితుడు ప్రశ్నించినందుకు అనిత చాకచక్యంగా వ్యవహరించింది. పెట్టుబడిదారుల లాభాలను పెంచడానికి ఇది పన్ను ఆదా చేసే పద్ధతి అని ఆమె నమ్మించింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితుడు సోషల్ మీడియాలో అనిత ప్రొఫైల్ కోసం చూశాడు. ఆమె పేరుతో అనేక ఖాతాలున్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.